సాంసనయ్య గారు, వందనాలే గారు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. వాక్యం పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆన్లైన్ పరిచర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను కూడా చాలా రోజుల తర్వాత మళ్ళా మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ఉదయకాలం దేవుని స్తుతించడానికి ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. చక్కటి పాట పడితే వచ్చింది చెల్లి అందరిస్తూ. అంత మాత్రమే కాదు, ఎబినేజర్ కూడా చక్కగా ఈ ప్రార్థన చేస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం ప్రార్థన అంటే అదేదో చిన్న అంశం అనుకుంటాం, కానీ ఇంకోసారి ఒక ఆయన భక్సింగ్ గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ మీటింగ్ అటెండ్ అయితే కేవలం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కోసం సాయంత్రం మళ్ళా చేస్తాడు అని చెప్తే ఆ ప్రార్థన కోసం ఉన్నాడంట, వాక్యం కోసం కాదు. మళ్ళా ప్రార్థన చేస్తారు లాస్ట్లో అంటే ఆ ప్రార్థన కోసం ఉండడం, ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ వాక్యము ద్వారా ప్రభు చేత పట్టబడటం మనం సాక్ష్యాలు వింటూ వస్తాం. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చక్కటి ప్రార్థించిన ఎబినేజర్ కూడా వందనాలు. ఈరోజు మన క్యాలెండర్ ప్రకారంగా సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వాక్యాన్ని నేను చదువుతాను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను మీ సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయనా, మీ వాక్యాన్ని ధ్యానించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. నాయనా తండ్రి, మొదట మీ సన్నిధిలో నాయనా తండ్రి మేము ప్రార్థించే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తే ఇది సామెతల గ్రంథం, సొలొమోను రాసినటువంటి సామెతలు. ఈ ప్రపంచంలోనే జ్ఞానం కలిగిన వ్యక్తి, ఒక వ్యక్తి ఏదైనా చెప్పాడంటే దానికి అంటే వెయిట్ అంటారు కదా, ఒక వెయిట్ ఉండాలన్నమాట. ఎవరో ఏదో చెప్తే కాకుండా జ్ఞానం కలిగి, అనుభవం కలిగి, అన్ని విషయాలు అర్థం చేసుకొని చెప్పినటువంటి సొలొమోను దేవుని ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే ఏముంటుందంటే జీవ సాధనము. అంటే జీవానికి మనం సాధనం చేస్తున్నాం, జీవాన్ని సాధనం చేస్తున్నాం. ఏంటి అది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. నిన్న చూశాను నేను, ఒక దైవజనుడు భక్తి అంటే ఏంటో చెప్పాడు. భక్తి అంటే ఏంటి, భక్తి చేయడం అంటే ఏంటి అని ఆయన చెప్తా వచ్చాడు. ఒక పోస్ట్లో చూశాను అనమాట, ఎవరో వాట్సాప్లో పెట్టారు. భక్తి అంటే 4 అంశాలు చెప్తా వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే తృప్తి కలిగి ఉంటారు. తృప్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, అపాయము లేకుండా బ్రతుకుతా వస్తాడు. ఏ అపాయం కూడా భయపడనే భయపడ్డు.
బెదరడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన వచ్చే ఆశీర్వాదాలు ఇవన్నీ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మొదటగా జీవ సాధనము. అంత మాత్రమే కాక అది కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తిగా ఉంటాడు. లోకంలో ఒక వ్యక్తిని తృప్తిపరచడం సామాన్యమైన విషయం కాదు. మా ఎకనామిక్స్లో ఏముంటుందంటే కోరికలు అపరిమితాలు అని ఉంటుంది అనమాట. కోరికలు పునరావృతాలు అని ఉంటుంది. కోరికలు ఒకదాంతో ఒకటి పోటీ పడతాయి అని ఉంటుంది. అంటే మనిషి యొక్క కోరికకు తృప్తికి అంతలేదు. తృప్తి పడని వ్యక్తి మనిషి. కాబట్టి దేవుని వాక్యం ఏముంది అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాళ్ళు తృప్తిగా బ్రతుకుతారు. అందుకనే పౌలు ఏమంటాడంటే, నేను ఏ విషయంలో కూడా అన్ని విషయాల్లో నేను నేర్చుకొనుచున్నాను. నేను దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నేను ఉండనెరుగుదును. ఏ స్థితిలో ఉన్నా నేను ఒకే విధంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నప్పుడు పొంగిపోవడం, లేనప్పుడు దిగులు పడిపోవనే పరిస్థితి నా జీవితంలో నేను చూడడం లేదంటాడు. కారణం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో పరిస్థితులను బట్టి, ఆడంబరాలను బట్టి లేదా ఉన్నటువంటి వాటిని బట్టి ఆలోచన చేసేటువంటి వ్యక్తులుగా ఉండరు అనేది దేవుని యొక్క వాక్యం. అందుకని మనిషి యొక్క జీవితంలో, దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యం ఏంటి అంటే తృప్తిగా బ్రతుకుతాడు. ఉన్నదాంతోనే తృప్తిగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఉన్నదాంతో తృప్తిగా దేవుని యందు ఎవరైతే నిజంగా భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు తృప్తిగా బతుకుతారు. నువ్వు తినే ఆహారంలో అయినా, వేసుకుంటున్నటువంటి వస్త్రాల్లో అయినా, నువ్వు ఉన్నటువంటి నివాసంలో అయినా, అది చిన్నదే అయినా పెద్దదే అయినా, అది ఎలాంటి గుడారమే అయినా, అబ్రహాము గుడారాల్లో నివాసం చేసాడని మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చాలామంది జీవితాల్లో ఈ తృప్తి అనేది కనిపించదు. మనం చూస్తే లోకంలో ఈ తృప్తి లేక ఎంతోమంది వాటి కోసం అలా ఆరాటపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో క్రైస్తవులు కూడా కొంతమంది ఉండడం అది శోచనీయం. అయితే దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నాడు, తృప్తి కలిగి ఉంటాడు. తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, అపాయము లేకుండా బ్రతుకుతాడంట. ఏ అపాయముకు భయపడ్డు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 4:7 నుంచి ఏమంటాడంటే, మేము ఎటుపోచున్నను ఇరికించబడిన వారం కాదు. ఇంకా ఏమంటే మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు, తరంబడుచున్నను దిక్కు లేని వారం కాదు. ఈ మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి, మేము నశించిన వారం కాదు అని. ఎందుకు పౌలు ఇంత ధైర్యంగా ఉన్నాడు? ఆ రోజు 14 రోజులు వాళ్ళు భోజనమే చేయకుండా పడవలో చచ్చిపోతామని భయంతో ఊపిరి అంటే ప్రాణాన్ని బిగబెట్టుకున్నటువంటి వాళ్ళ మధ్యలో పౌలు లేచి, ఇలారా మీకు ఏ హాని జరగదు, నా మాట విని భోజనం చేయండి అని ఎందుకు వాళ్ళతో అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంటే అంత అపాయంలో కూడా, అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏంటి ఆ పౌలు యొక్క ధైర్యం ఏంటి? ఏ బేస్ మీద ఆయన అంత ధైర్యంగా ఉన్నాడు అంటే దేవుని యందు భక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బహు ధైర్యం పుట్టిస్తుందంట సామెతల గ్రంథకర్త. అటు వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం పుట్టిస్తుంది. అటు వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనందరం పాటుపడుతూ రావాలి, ప్రయత్నిస్తూ రావాలి. అది ఒక రోజుతో వచ్చేది కాదు. దేవుని యందు భయము, చాలాసార్లు ఈ మాటలు చెప్తా వచ్చాను నేను. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, ఒక కుమారుని ఇవ్వడానికి వెనక తీయలేదని వాక్యంలో ఉంటుంది. దేవుడు ఏమంటాడు, అబ్రహామా ఆ పిల్లవాని మీద చెయ్యి వేయకు, ఇందుని బట్టి నీవు దేవునికి భయపడుచున్నావని మేము ఎరుగుతాము. నీ ఒక కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు, ఇందుని బట్టి నువ్వు దేవునికి భయపడుతున్నావు. యేసోబు జీవితంలో కూడా మనం చూస్తాం.
యేసోబును కూడా అంటాడు, యేసోబు అంటాడు, అనలారా నేను దేవునికి భయపడుచున్న వాడిని. ఈ ఐగుప్తు దేశంలో నేను ఇంత గొప్ప వ్యక్తిగా అవడానికి, లేదా ఇంత నేను ఆశీర్వాదంలోకి రావడానికి నా తెలివితేటలు కానీ, నా బలం కానీ, నా శక్తి కానీ, నాకున్న సామర్థ్యం కానీ కానే కాదు. నేను మిమ్మల్ని చంపుతానే అనుకుంటున్నారేమో, నేను మిమ్మల్ని ఏమీ చేయను. మీరు నాకు అన్యాయం చేస్తుండొచ్చు కానీ నేను మీకు అన్యాయం చేయలేను. ఎందుకు చెప్పమంటారా? నేను దేవునికి భయపడుచున్న వాడిని. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్. నాకు ఎంత ఇష్టం అంటే ఆ మాట. నిజంగా యేసోబు అన్నలతో ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే యేసోబు చచ్చిపోవాలని కోరుకున్నారో, ఎవరైతే యేసోబుని అమ్మేశారో, ఎవరైతే యేసోబు లేకపోతే పేడ ఒడిపోద్ది అనుకున్నారో, వాళ్ళ కోసం యేసోబు మాట్లాడుతూ, మీకంటే ముందుగా నేను శ్రమ పడ్డానికి, కష్టపడ్డానికి గల కారణం మిమ్మల్ని పోషించడానికి ప్రభు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినాడు. అయితే నేను ఈ స్థితిలోకి రావడానికి గల కారణం, నేను ఎక్కడున్నా దేవునికి భయపడుచున్న వాడిని. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఆ మాట విన్నప్పుడల్లా. దేవుని యందు భయం కలిగి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలా? దేవుని యందు భయం కలిగి ఉంటే పొదలో దాచిపెట్టాడే అబ్రహాము కుమారుని బలివ్వకుండా పొట్టేల్ని ముందుగానే పెట్టాడే. అంటే దీన్ని బట్టి నాకు నిన్న కూడా ఆలోచన చేశా ఈ విషయాన్ని. ప్రభు అవసరాలు ఎరిగిన దేవుడు అక్కర్లు ఎరిగిన దేవుడు. అందుకే భయం లేకుండా, ఇప్పుడు మన జీవితాల్లో చాలా భయాలు ఉంటాయి. ఫినాన్షియల్గా కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ, లేదంటే మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, లేదా ఇంకోటి కానీ, మన సిచ్యువేషన్స్ని బట్టి కానీ, వచ్చే వాతావరణ పరిస్థితులను బట్టి కానీ, రకరకాల భయాందోళనలు ఉంటాయి మనిషి అన్న వ్యక్తికి. అది ఎందుకు ధైర్యంగా బ్రతుకుతాడు అని సామెతల గ్రంథకర్త అంటాడంటే, దేవుని యందు భయము మనిషిని ధైర్యం పుట్టించింది. అపాయమే రాదు, అపాయమేమీ లేకుండా బ్రతుకుతాడు అని ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంత మంచి దేవుడు మనకు దొరికినందుకు ప్రభుకు స్తోత్రాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అది మామూలు విషయం కాదు. జీవ సాధనము. ఇంకా దీని మీద నేను కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ దాన్ని ఇంకా బాగా చెప్పాల్సి ఉంది. ఇంకా భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, జీవ సాధనం అంటే ఏంటి. అయితే దేవుడు కృప చూపించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో తృప్తి కలిగి అపాయం లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ లోకంలో ఎవరికి ఉండదు? బాగా బ్రతకాలని, తృప్తిగా ఉండాలని ఎవరికి ఉండదు? భయమే లేకుండా, అపాయం లేకుండా ప్రశాంతంగా బ్రతకాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. బట్ ఎవరు బ్రతుకుతారు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎవరు బ్రతుకుతారు తృప్తిగా? కొంతమందికి ఎంత ఉన్నా అసలు పెద్ద ఉన్న వాళ్ళకి తృప్తి ఉండదు. ప్రతి ఒక్కరికి తృప్తి అనేది ఆస్తికి సంబంధించింది కాదు, తృప్తి అనేది మనసుకు సంబంధించింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న వారి యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యం ఏంటి, ఆశ్చర్యకార్యం ఏంటి అంటే, ఆశీర్వాదకరమైన కార్యం ఏంటంటే తృప్తి కలిగి ఉంటాడు, అపాయం లేకుండా బ్రతుకుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు ఉంచినటువంటి మన జీవితాల్లో, లేదంటే మన రాబోయే తరాల జీవితాల్లో దేవుడు చేసే ఆశీర్వాదాలు. కాబట్టి మనం భక్తి కలిగి, భయం కలిగి దేవునిలో కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. సమయం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. వాక్యాన్ని తెలియపరిచిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను.